డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా ఆర్టికల్ 32ని ఎందుకంటారో తెలుసా? అన్యాయంగా మన స్వేచ్ఛ, సమానత్వం, జీవించే హక్కుని ఎవరన్నా హరిస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ఆర్టికల్ 32 రిలేటెడ్ 5 రకాల పిటిషన్స్ అనేవి మనం ఉపయోగిస్తాం. అందులో ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్. అక్రమంగా ఎవరన్నా అరెస్ట్ కాబడ్డారా అయితే వెంటనే కోర్టును ఆశ్రయించి ఈ హెబియస్ కార్పస్ అనే పిటిషన్ ద్వారా వాళ్ళని విముక్తి కల్పించవచ్చు. సెకండ్ వన్ మ్యాండమస్. ప్రభుత్వ అధికారులు తమ విధులను సక్రమంగా చేయనప్పుడు కోర్టును ఆశ్రయించి వాళ్ళకి ఆదేశాలు పంపడానికి ఈ మ్యాండమస్ అనే పిటిషన్ యూజ్ అవుతుంది. థర్డ్ వన్ ప్రొహిబిషన్. తక్కువ స్థాయి కోర్టులు తమ అర్హతను మించి కనుక తీర్పునిస్తే దాన్ని అరికట్టడానికి ఈ ప్రొహిబిషన్ అనే పిటిషన్ని యూజ్ చేస్తారు. ఫోర్త్ వన్ సెర్ష్యూరరీ. అంటే కోర్టు ఒకవేళ మీకు తప్పుగా తీర్పు ఇచ్చిందా, ఆ తీర్పును రద్దు చేయడానికి ఈ సెర్ష్యూరరీ అనే పిటిషన్ని యూజ్ చేస్తారు. ఫిఫ్త్ వన్ కోవారెంటో. అర్హత లేని వ్యక్తి కనుక అధికారంలో ఉంటే అతన్ని తొలగించడానికి ఈ కోవారెంటో అనే పిటిషన్ని యూజ్ చేస్తారు.